ఛానల్. నేను మీ హమీదా ఖాతున్. సో నేను మీ అందరితో ఈరోజు ఈ ఫ్లాలెస్ మేకప్ ట్యుటోరియల్ షేర్ చేయబోతున్నాను. సో మేకప్ మన మీద ఎంత మంచిగా కనపడాలి అంటే అంత మంచిగా మనం మేకప్ చేసుకోవాలి అని అనుకుంటాం. కరెక్ట్ మేకప్, కరెక్ట్ టెక్నిక్, కరెక్ట్ అప్లికేషన్ వస్తే సరిపోతుంది. సో ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేద్దామా. నేను ఫేస్ అయితే ఫస్ట్ మాయిశ్చరైజర్ అప్లై చేసుకున్నాను. ఇప్పుడు దాని తర్వాత నేను అనేది ఫస్ట్ కలర్ కరెక్టర్ అనేది అప్లై చేస్తాను. కలర్ కరెక్టర్ అంటే నేను ఓన్లీ అండర్ ఐ ఏరియా కోసమే వాడతాను. అది కూడా అంత ఏం డార్క్ లేదు, బట్ కొంచెం ఇట్లా నాకు నర్వ్స్ కనిపిస్తాయి. సో దానికోసం అనేది నేను కలర్ కరెక్టర్ అనేది వాడతాను. మీకు డార్క్ సర్కిల్ ఉన్నా కూడా మీరు వాడుకోవచ్చు, కొంచెం డల్నెస్ ఉన్నా కూడా వాడుకోవచ్చు. కలర్ కరెక్టర్ అంటే మీ స్కిన్ని కొంచెం ఈవెన్గా చేస్తుంది. సో నేను అనేది ఈ కలర్ కరెక్టర్ అనేది వాడతాను. సో కలర్ కరెక్టర్ కోసం నేనైతే పర్టికులర్గా ఇదే కలర్ వాడాలని కాదు, కొంచెం కొంచెం అన్నీ కలుపుకుంటూ నేను చూసుకుంటా ఏది నా స్కిన్కి బెటర్ కవరేజ్ ఇస్తుంది అనేది. సో మీ స్కిన్కి మీరే బెటర్ అర్థం చేసుకుంటారు కాబట్టి ఫ్రీగా ఉన్నప్పుడు ఒకసారి ఇంట్లో ఏదో ఒకటి కలిపి చూసుకోండి, సరిపోతాయి అనుకుంటా. చూసారా, అది గ్రీన్ నర్వ్స్ ఉంది, అది వెళ్ళిపోయింది. సో కలర్ కరెక్టర్ అనేది అయిపోయింది. కొంచెం ఫ్లాలెస్ స్కిన్ కావాలి, కొంచెం హెవీ మేకప్ చేసుకోవాలంటే నేను స్టిక్ వాడతాను. అండ్ దాంతోపాటు నేను కొంచెం లైట్గా ఫౌండేషన్ కూడా అప్లై చేస్తాను. స్టిక్ అనేది కొంచెం స్టిక్ అయి ఉంటుంది అండ్ ఫౌండేషన్ అంటే కొంచెం గ్లో ఇస్తుంది అనమాట. సో ఇప్పుడు మీరు ఇటుపక్క స్కిన్ చూడండి, అప్లై చేసిన తర్వాత చూడండి. ఈవెన్ ఇది వెడ్డింగ్ అయినా ఏదైనా అయినా కొంచెం ఎక్కువ అప్లై చేసుకోండి, మీ కవరేజ్ బట్టి సరిపోతాయి ఫౌండేషన్. సో ఫౌండేషన్ కోసం ఏంటంటే కొంచెం ఇది సెట్ అవ్వాలి, దాని తర్వాతనే ఫౌండేషన్ అప్లై చేయాలి. ఫౌండేషన్ తీసుకోవాలి, అంతే. తీసుకున్న తర్వాత ఐ షాడో కోసం అయితే నేను ఆల్ ద టైమ్ మ్యాక్స్ టు మ్యాక్స్ అనేది ఈ లైట్ కలరే వాడతాను. ఇది మీరు ఎప్పుడైనా ఎక్కడికి వెళ్ళినా, ఏ పార్టీస్కి వెళ్ళినా ఇది కలర్ సరిపోతుంది. యాడ్ అ లిటిల్ షిమ్మర్ టు ఇట్. సో ఇలా చేసుకున్న తర్వాత మీ దగ్గర ఐబ్రో ప్యాలెట్ ఉన్నా, లేదంటే బ్లాక్ కలర్ ఐ షాడో ఉన్నా, నేను దాన్ని తీసుకుని నేనేం చేస్తానంటే ఐబ్రో ప్యాలెట్ని తీసుకొని జస్ట్ ఇలా ట్యాప్ చేసి ఇక్కడ ఉన్న మనకి ఐ లాష్ లైన్ దగ్గర నుంచి బ్లష్ అప్లై చేసుకుందాము. సో నేను వచ్చేసి నార్స్ వాళ్ళది ఈ బ్లష్ అప్లై చేస్తున్నాను. Do you hear that? My sanity about to break while everyone I know's out on a trip on a boat. సో ఈ బ్లష్ వచ్చేసి చాలా చాలా మంచి గ్లోయి ఫినిషింగ్ ఇస్తుంది అండ్ చాలా న్యాచురల్ లుక్ ఇస్తుంది. సో నేనైతే బ్లష్ ఎప్పుడు అప్లై చేసినప్పుడు ఇలా అప్లై చేసుకుంటాను. చేసుకున్న తర్వాత సేమ్ బ్రష్ ఉన్నది నేను ఇక్కడ హెడ్లో అండ్ కొంచెం ఇక్కడ ఇది అప్లై ఇలా చేసుకుంటాను. బ్లష్ అప్లై అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనం మస్కారా అప్లై చేసుకుందాము. ఫస్ట్ ఇలా, దెన్ ఇలా, దెన్ అప్వర్డ్స్. నెక్స్ట్ వచ్చేసి ఐబ్రో అప్లై చేసుకుందాము. ఐబ్రో చేసే బిఫోర్ ఎప్పుడైనా మీరు ఐబ్రోని బ్రష్ చేసుకోండి, డస్ట్ అవుట్ చేసేసి ఓన్లీ మీ ఐబ్రో ఎడ్జెస్ ఉన్నాయా ఇక్కడ We'll tell our phones, do not disturb. I got my straw hat, babe, and you can finally pull the tags on your Tommy Bahama shirt. జీనీ లాగా అప్లై చేయకుండా న్యాచురల్గా అప్లై చేసుకోండి. ఫేస్లో పౌడర్ అప్లై చేసుకుందాము. అండర్ ఐ దగ్గర నుంచి అప్లై చేయండి, ఎందుకంటే అండర్ ఐయే మనకి బ్రైట్ ఉంటేనే మనం ఫ్రెష్గా కనిపిస్తాం. అండ్ దీస్ లైన్స్ కంపల్సరీగా బ్లష్ పౌడర్ అనేది అప్లై చేసుకుంటాను. సో నా ఫేవరెట్ బ్లష్ ప్యాలెట్ వచ్చేసి ఇది. 4 ఇలా కలిపేసుకుంటాను నేను. కలిపేసుకున్న తర్వాత ఇలా అప్లై చేసేసుకుంటాను నేను. సో అన్నీ అప్లై చేసిన తర్వాత దీంట్లో ఓన్లీ ఈ షైనింగ్ ఉంది కదా, ఈ 2 షైన్ నెల్ కలుపుకుంటాను. అప్లై
ఇక్కడ నోస్ దగ్గర. సో మేకప్ చేయడానికి మనకి మేకప్ వస్తువులు ఎక్కువ ఎక్స్పెన్సివ్గా ఉండకూడదు. ఎస్, డెఫినెట్గా ఎక్స్పెన్సివ్ ప్రోడక్ట్ డిఫరెంట్ లుక్స్ ఇస్తాయి. బట్ మనకి మేకప్ చేయడానికి టెక్నిక్ కూడా వస్తే మనం ఉన్న మేకప్స్తో కూడా మంచి మేకప్ చేసుకోవచ్చు. షిమ్మర్ లైట్గా తీసుకొని జస్ట్ ఐస్ కింద ఇలా పెట్టుకుంటాను. కొంచెం ఐస్ బ్రైట్గా కనిపిస్తాయి. మస్కారా అప్లై చేస్తాను లోవర్ ల్యాష్కి. అది కూడా మీరు ఒకవేళ కాజల్ పెట్టి ఉంటే దగ్గర నుంచి పెట్టుకోవచ్చు. కాజల్ పెట్టట్లేదంటే కొంచెం ఎడ్జెస్లోనే పెట్టేసుకోండి. రెడ్ కలర్ లిప్స్టిక్ ఉంటే దాన్ని కొంచెం లైట్గా ఎలా అప్లై చేయాలంటే జస్ట్ తీసుకోండి. రెడ్ ఉన్నా పింక్ ఉన్నా ఏ కలర్ ఉన్నా కూడా జస్ట్ లిప్ బామ్ అప్లై చేసిన తర్వాత ఇలా ట్యాప్ చేసుకోండి. Do you hear that? My sanity about to break while everyone I know's out. On a trip, on a boat, on a lake. I'm tired of feeling all FOMO, babe. I don't even care if we. ఆఫ్ కెమెరా హెయిర్ స్ట్రైటింగ్ చేసేసుకొని వచ్చేసాను. సో అప్పటి నుంచి మీరు చూసి ఉంటారు నేను హెయిర్ ఇలా పెట్టేసుకున్నాను. సో దానివల్ల ఏంటంటే హెయిర్ ఫ్లాట్ అవ్వకుండా ఉంటుంది. ఫ్రంట్లో కూడా ఇలా మంచి వాల్యూమ్ ఉంటాయి. ఇలా చేసుకొని If we need a drink, I'll be the bartender. I got a fifth of Patron and a blender, baby. Slipping on a swimsuit is overrated. We don't need a beach to get a half naked. Life's too short. Let's not waste it. 'Cause paradise is wherever we make it. దీన్ని ఇక్కడ క్లిప్ పెట్టుకోవచ్చు. Paradise is wherever we make it. సో ఇది ఈజీగా ఉంటుంది. ఇది మంచి స్టైలిష్ కూడా ఉంటుంది హెయిర్ స్టైల్. జ్యువెలరీ అనేది మన మీద చాలా గ్లామ్ అప్ యాడ్ చేస్తుంది. లాస్ట్లో వచ్చేసి ఫేస్లో సెట్టింగ్ స్ప్రే పెట్టుకోవాలి. అప్పటి వరకు ఏంటంటే మన ఫేస్లో ఉన్న మేకప్ పౌడర్ అన్నీ సెట్ అయిపోతాయి. దాని తర్వాతనే ఇది అప్లై చేయాలి. If we need a drink, I'll be the bartender. I got a fifth of Patron and a blender, baby. Slipping on a swimsuit is overrated. We don't need a beach to get. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చి ఉంటుంది. అండ్ నచ్చి ఉంటే మీరు తప్పకుండా ఈ మేకప్ లుక్ ట్రై చేసి ఉంటే కమెంట్ పెట్టి చెప్పండి. సో థ్యాంక్ యూ ఫర్ లైకింగ్ అండ్ సబ్స్క్రైబింగ్ టు హమీదా ఖాతున్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. బై బాయ్. Oh, this view of you, it's got everything.